ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ దేశ ఎన్నికలప్పుడు కానీ చాలా ఎక్కువ ఓట్లను చేర్చడం కానీ తీసేసే ఇట్లాంటి ఒక విస్తృతమైనటువంటి ఎన్నికల పని చేపట్టకూడదు అన్నది ఎన్నికల కమిషన్ తానుగా స్వయంగా పెట్టుకున్న ఒక నిబంధన. ఆ నిబంధనను ఉల్లంఘించి తానే ఎన్నికల కమిషనే బీహార్లో ఈ స్పెషల్ రివిజన్కి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళినారు అన్నటువంటి ప్రశ్న. ఓకే, వెళ్ళాలనుకున్నారు, అక్కడ ఏదో ఎన్నికల కమిషన్కి కంప్లైంట్స్ రావడము, లేకపోతే ఎన్నికల కమిషనే తమ పరిశీలనలో తేలింది అనుకోవడం జరిగింది అనుకున్నాం. ఏం చేయాలి? భారతదేశంలో ఎన్నికల కమిషన్ అన్నది దాని ఇష్టారాజ్యంగా పనిచేయడానికి కాకుండా ఈ దేశంలో చాలా ప్రధానమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాటితో కనీసం సంప్రదించి ఉండాలి. ఇట్లా మేము ఒక స్పెషల్ రివిజన్కి వెళ్ళబోతున్నాం, దీనిపైన రాజకీయ పార్టీల అభిప్రాయం చెప్పండి. ఒక జాతీయ స్థాయిలో అట్లాగే బీహార్ రాష్ట్ర స్థాయిలో సమావేశం పెట్టాం. అది పెట్టకుండా నేరుగా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ రివిజన్ పోయింది. దీని మీద చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వచ్చినాయి. సరే, వచ్చిన తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత నేను కూర్చోబెట్టి ఈ కారణాలతో మేము ఈ స్పెషల్ రివిజన్కి వెళ్ళాము అని చెప్పడం అన్నది ఎలక్షన్ కమిషన్ చేయలేదు. ఎలక్షన్ కమిషన్ చేయకపోగా బీజేపీ దీనికి ఆన్సర్లు చేయడం స్టార్ట్ చేసింది. క్వశ్చన్ అడిగింది ఎలక్షన్ కమిషన్, ఆన్సర్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్, ఆన్సర్ చేస్తుంది బీజేపీ. ఇవన్నీ జరుగుతున్నప్పుడే రాహుల్ గాంధీ కర్ణాటకలోని బెంగళూరులోని సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లతో వాళ్ళ పార్లమెంట్ మెంబర్ ఓడిపోయినాడు అన్నది వాళ్ళు మొదటి నుంచి ఒక విశ్లేషణ చేసుకొని ఉన్నారు. అన్ని దాంట్లలో కలిపి వాళ్ళకి వీళ్ళకి సమానం పెట్టిన ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం 107,000 చిల్లర ఓట్లు బీజేపీ ఓడికి మెజారిటీ వచ్చింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల కారణంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల కారణంగా ఒక పార్లమెంట్ సభ్యుడు ఓడిపోవడం అనేది జరిగింది. కాబట్టి దాని మీద లోతుగా విశ్లేషణ చేయాలని రాహుల్ గాంధీ అనే టీం నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు కొంత పైన సర్వే చేసి ఈ లెక్కలు లెక్క కాదు, దీన్ని చాలా లోతుకు వెళ్ళి విశ్లేషణ చేయాలని చెప్పిన తర్వాత 1 సంవత్సరం రోజులు పట్టింది ఆ విశ్లేషణ చేయాలి. ఒక ఓటర్ కాదు కదా, సుమారుగా ఒక నియోజకవర్గం బెంగళూరు లాంటి నియోజకవర్గంలో చాలా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. అట్లాంటి